నమస్తే. మనము ఇప్పుడు త్రిపుర రహస్యం అనేటువంటి ఒక గ్రంథం గురించి మాట్లాడుకుంటున్నాము. ఏంటి ఆ గ్రంథం ఏంటి? ఎప్పుడో అంటే ఏంటి మొత్తం టోటల్గా ఏంటి, మన వాళ్ళు మన ఋషులు మనకి తెలిసినదే తప్ప ఎక్స్ట్రా అంటే వాట్ ఐ వాంటెడ్ టు సే ఏంటంటే, మన కంటికి కనపడుతున్న విషయాన్ని వాళ్ళు అర్థం చేసుకొని వాళ్ళ అనుభవంలోకి తెచ్చుకొని మనకి చెప్పటం జరిగింది. ఏం చెప్పారు వాళ్ళు? వాళ్ళకి ఫస్ట్ నుంచి వాళ్ళ కాన్సెప్ట్ ఏంటి? మన ఇంటెలిజెన్స్ పెరగాలి అంతే. నిజం చెప్పాలంటే భగవద్గీతలో చెప్పినా, ఇప్పుడు నేను చదువుతున్న పుస్తకంలో చెప్పినా, మన ఓన్లీ థింగ్ ఏంటంటే ఇవల్యూషన్ ఆఫ్ కాన్షియస్నెస్ అంటే ఏంటి అంటే మన బుద్ధికి వికాసం జరగాలి. ఏంటి బుద్ధికి వికాసం జరిగితే ఏంటి? అప్పుడు అనవసర విషయాలన్నీ ఆగిపోయి ఏది మనం మనసులో పెట్టుకుంటామో దాన్నే ఎక్స్ప్లోర్ చేస్తాం, దాన్నే ఆచరణ చేస్తాం. ఇప్పుడు మనం కొన్ని వేల లక్షల సంవత్సరాల తర్వాత ప్రస్తుతం ఉన్న పరిస్థితి చూస్తే బుద్ధి వికాసం చెందిన మనిషి ఇవన్నీ కనిపెట్టాడు, అంతే కదా. ఫస్ట్ నాకు తెలిసిన తర్వాత కూడా 50-60 ఇయర్స్ ఆ ప్రాంతంలో ఊళ్ళల్లో ఏముండేవి? బండ్లు ఉండేవి, ఎద్దు బండ్లు ఉండేవి. ఎద్దు బండ్లు ఎట్లా తయారు చేసేవాళ్ళు పాపం? ఎద్దులు అంటే ఏంటి? బలమైనవి కదా. ఎద్దుల్ని, ఏనుగుల్ని, ఇటువంటి వాటిని కూడా వీళ్ళ భావంతో మేనేజ్ చేయడం నేర్చుకున్నాడు, అంతే. ఇప్పుడు ఒక గేదెని తీసుకెళ్ళి కట్టినట్టు యాక్షన్ చేస్తే అది ఆ ప్లేస్లో నుంచి కదలదట. అంటే దానికి కారణం ఏంటి? ఈ కట్టినట్టు యాక్షన్ చేస్తున్నది మన భావమే. భావం అంటే మన ఆలోచన. అలాగే ఎద్దు కదలకుండా పడుందంటే అర్థం ఏంటి? నన్ను కట్టేశాడు వీడు, నేను ఎక్కడికి పోవటానికి వీలు లేదు అనేటువంటి విషయంగా పాపం భావం చేసింది. అల్టిమేట్గా మన ఋషులు గ్రహించింది ఏంటంటే, అల్టిమేట్ ఏంటి అంటే ఆలోచన మన భావాలు, అదే మన బుద్ధి. ఆలోచన కనుక పర్ఫెక్ట్గా ఎవరికైతే ఉంటుందో వాళ్ళు ఏమనుకుంటే అది చేయగలుగుతారు అనేది వాళ్ళు ఎప్పుడో కొన్ని లక్షల సంవత్సరాల నాడు కనిపెట్టారు. పాపం వాళ్ళకి మానవాళ్ళ మీద విపరీతమైన ప్రేమ, అంతే కదా. ఇప్పుడు మనమే చూడండి, ఏదైనా ఒకటి నేర్చుకుంటే ఎప్పుడెప్పుడు చెప్పేద్దామా అనిపిస్తుంది. ఎందులో ఏ విధంగా చూసినా ఒక పైసంతా కూడా వాళ్ళతో కంపేర్ చేయడానికి పనికిరాము అనిపిస్తే, మరి ఆ ఋషులు వాళ్ళన్ని ఆనందాన్నంత అనుభవించి అర్థం చేసుకొని ఇది మానవాళికి చెప్తే బాగుంటుంది అనేటువంటి విషయంగా వాళ్ళు చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా మనలాంటి మనుషులే, కాకపోతే వాళ్ళ బుద్ధి 100% వికాసం చెందింది. ఇప్పుడు మన దగ్గర కూడా కనపడుతున్న వాళ్ళందరూ కూడా మనుషులేగా. ఒకడేమో ఏదో పని చేసుకుంటాడు, పాపం తాగి తిని ఏదో చిన్న వయసులోనే చచ్చిపోతాడు. ఒకడు ఒక విషయాన్ని ఏదైనా కనిపెట్టడానికి నానా గందరగోళంగా ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అలా కనిపెట్టబట్టే కదా ఎద్దు బండి దగ్గర నుంచి ఇవాళ విమానం దాకా ఇంకా కనిపెట్టబోయేది వచ్చేటప్పటికే. ఇప్పుడు మనం అమెరికాకి వెళ్ళడానికి 18 గంటలో 20 గంటలో కొడితే రాబోయే కాలంలో కొన్ని మినిట్స్లో వెళ్ళొచ్చట. కనిపెడతారు, ఎందుకంటే అంత వండర్ఫుల్గా వాళ్ళ బుద్ధి వికాసం జరిగింది. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయిపోయి ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్ అట. సూపర్ ఇంటెలిజెన్స్ అంటే మళ్ళీ ఇంకోటి కూడా ఉంటున్నారు, క్వాంటమ్ కంప్యూటరు, బయోటెక్నాలజీ కలిపి అసలు మన శరీరంలో జీన్స్ ప్రాబ్లం ఏంది, ఎక్కడొస్తుంది, ఎంత ఆహారం దేనికి ఇవ్వాల్సి వస్తుంది అంటే ఇటువంటివన్నీ విషయాలన్నీ వండర్ఫుల్గా రాబోతాయని చెప్తున్నారు. కాకపోతే నాకు ఒక ప్రశ్న ఏంటంటే, ఇప్పటి వరకు రక్తాన్ని ల్యాబొరేటరీలో తయారు చేయలే, అట్లాగే స్పెర్మ్ ల్యాబొరేటరీలో తయారు చేయలే. మరి రేపు ఇవన్నీ మరి తయారు చేస్తే మరి ఏంటి అంటే, ఇంత దూరం కూడా వెళతారో వెళ్ళరో మనకు తెలియదు, మనం ఉంటే మనకు తెలుస్తుంది. అంటే అర్థం ఏంటి? అసలు ఈ సృష్టికి ఎందుకు ఇట్లా మేనిఫెస్ట్ అయింది అనేటువంటి విషయాన్ని ఇప్పటి వరకు ఎవరూ గ్రహించలే, అంతే కదా. ఇప్పుడు మన శరీరం ఉంది, శరీరంలో ముక్కు ఎక్కడ? ఆహారం తినడానికి ఉన్న నోరుకు పైన ముక్కు, చూడటానికి కళ్ళు పైన ఉన్నాయి, వినడానికి చెవులు తెలుస్తున్నాయి. ఈ ఫేస్ లోనే మనకు కావాల్సినవన్నీ, మనం చూడాల్సినవన్నీ ఉన్నాయి, వాటిని జ్ఞానేంద్రియాలు అన్నాడు. మరి ఇవన్నీ ఎవరు పెట్టారు? ఇట్లానే బాడీ అవసరం ఏంటి? చీమ ఉంది, దాని బాడీ డిఫరెంట్, ఏదో పాపం దానికి జ్ఞానం ఉండొచ్చు. జ్ఞానం అంటే ఏం లేదు, భగవతత్వానికి సంబంధించిన చైతన్యం అన్నా, జ్ఞానం అన్నా, ప్రాణశక్తి అన్నా ఆల్మోస్ట్ ఆల్ ఒక అర్థం కిందకే వస్తాయి. కాకపోతే ప్రాణశక్తి మానసిక శక్తిని కలిపిన దాన్ని మన బుద్ధి అంటే బుద్ధి అని కూడా చెప్పడానికి లేదు, ప్రాణశక్తి మానసిక శక్తి కలిపిన దాన్ని జ్ఞానం అన్నాడు. జ్ఞానం అంటే ఆత్మ అంటాడు. ఆత్మన్నా పరమాత్మన్నా చాలాసార్లు మాట్లాడుకున్న అర్థాలన్నీ ఒకటే. అంటే ఏంటి? మనకి కనపడకుండా ఒక వండర్ఫుల్ ఇంటెలిజెన్స్ ఉంది, అంతే కదా. ఆ ఇంటెలిజెన్స్ మన ఋషులు ఏం చెప్పారు? నువ్వు భౌతికంగా కనపడుతున్నటువంటి విషయాలని క్యాజువల్గా నీకు అర్థం అవుతున్నాయి, ప్రాబ్లం లేదు. ఆ ఇంటెలిజెన్స్ ఏదో నువ్వు కనుక కనిపెట్టడానికి నువ్వు ప్రయత్నం చేసావంటే ఇంకా నువ్వు సూపర్ ఇంటెలిజెన్స్ అయిపోతావు అన్నట్టు చెప్పారు వాళ్ళు. అంటే ఏంటి? ఆ ఇంటెలిజెన్స్కి నాకు తేడా లేదనేటువంటి విషయం గ్రహిస్తా ఉన్నాడు. మరి ఏంటి అసలు ఆ ఇంటెలిజెన్స్ ఏంటి? మనం ఎట్లా గ్రహిస్తామంటే, ఆ మహానుభావులు ఋషులు చెప్పింది ఏంటి అంటే, వండర్ఫుల్ అబ్బా వాళ్ళ తెలివితేటలు. ఏమని చెప్పారు వాళ్ళు? ఆ ఇంటెలిజెన్స్కి నామం లేదు, రూపం లేదు, గుణం లేదు, కదలిక లేదు, ఏమీ లేదు. మరి అలాంటి దాన్ని మనం ఎలా కనిపెడతాము?
నువ్వు కూడా అలా రాగలిగితే నువ్వు కనిపెట్టచ్చు అన్నాడు. అంటే ఇప్పుడు మన అలా రాకుండా మనం ఆపుతున్నది ఏంటి? మన మనస్సు, మన ప్రాణం, మన శరీరం, మనం బయటికి అది చూస్తున్నటువంటి మన సెన్స్ ఆర్గన్స్, ఆ తర్వాత మన ఇష్టాలు, అయిష్టాలు, మన వస్తువులు, మన మనుషులు, ఇలా నేనే శరీరం అనేటువంటి విషయంగా నువ్వు లిమిట్ అయి ఉన్నావు కాబట్టి నువ్వు కనుక్కోలేకపోతున్నావు. నీ శరీరాన్ని ఉండని, నీ ప్రాణాన్ని ఉండని, నీ మనసు కూడా ఉండని, అది ఊరికిన ఒక పాత్రలాగా ఏదో ఉన్నాయి అనేటువంటి భావాన్ని నువ్వు గ్రహించి ఒరిజినల్గా ఉన్నది ఎవరు? నీ జ్ఞానమే అనేటువంటి విషయాన్ని కనుక నువ్వు గ్రహించగలిగావు అంటే ఇంకా అంతా నీకు అర్థమైపోతుంది అన్నాడు. అది ఆధ్యాత్మికత. ఎప్పుడైతే అలా నాకు ఇప్పుడు అర్థమవుతున్నది ఏంటంటే, అలా ఎవరైతే ఆ ఇంటెలిజెన్స్లో ఉన్నారో వాళ్ళు మాత్రమే భౌతికంగా కూడా అందరూ బాగుండాలనేటువంటి ఆలోచన వస్తుంది. ఎందుకు వస్తుంది? పరావరం అనేది నేను మొదలుపెట్టాను కానీ చెప్పినట్టు నేను. పర అంటే ఏంటి? భగవతత్వ చైతన్యం. వర అంటే ఏంటి? వ్యక్తమైనటువంటి ప్రపంచం. అంటే భగవతత్వంలో నుంచి వ్యక్తమైంది ఇటు జీవుడు కానీ, జగత్తు కానీ, ప్రపంచం కానీ. అంటే ఇవన్నీ ఎక్కడున్నాయి? అన్నీ ఉన్నది ఎక్కడున్నాయి? భగవతత్వంలోనే ఉన్నాయి. ఒక అద్దంలో పడ్డ బొమ్మలు ఎట్లయితే పడ్డాయో అలా కనపడుతున్న రిఫ్లెక్షనే తప్ప ఒరిజినల్ ఉన్నది ఒకటే ఒకటి జ్ఞానం. మనమందరం ఆ జ్ఞానంలోనే ఉన్నాము. ఆ జ్ఞానాన్ని కొంచెం ఎక్స్పాండ్ అయిన వాళ్ళ విషయాన్ని అర్థం చేసుకుంటున్నారు, ఎక్స్పాండ్ కాని వాళ్ళు అర్థం చేసుకోవటం లేదు అనేటువంటి విషయంగా చెప్పటం జరిగింది. అంటే ఏంటి? అల్టిమేట్గా మన వేదాల సారం. వేదాలంటే 4 వేదాలు ఉన్నాయి. యజుర్వేదం, ఋగ్వేదం, అథర్వవేదం, సామవేదం. తర్వాత 1168 ఉపనిషత్తులు, 108 ఉపనిషత్తులు ఏదో దొరికినాయి. వేదాలు, వేదాంగాలు, తర్వాత స్మృతులు, శృతులు, ఆ తర్వాత ఇవన్నీ అష్టాదశ పురాణాలు, ఇవన్నిట్లో కూడా వాళ్ళు చెప్పింది ఒకటే. మనకి కంటికి కనపడకుండా ఉన్నటువంటి ఒక నిరాకారమైనటువంటి స్వతంత్రమైనటువంటి జ్ఞానం ఉన్నది. మనం అందరం అందులో ఉన్నవాళ్ళమే. ఆ విషయాన్ని మనం గ్రహించాలంటే మనం కూడా నిరాకారంగా నాది నాది అనేటువంటి శరీరానికి సంబంధించిన కోరికలకు విలువ కనుక ఇవ్వడం తగ్గించావంటే నువ్వు ఆ స్థితిని అర్థం చేసుకుంటావు అనేటువంటి విషయంగా మహానుభావులు చెప్పడం జరిగింది. ఇప్పుడు భగవద్గీతలో కూడా అదే చెప్పాడు. కాకపోతే ఏంటి? భగవద్గీతలో ఉన్నటువంటి పదాలు ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నది త్రిపురారహస్యం. ఇక్కడున్న పదాలు తేడా, కానీ సబ్జెక్టు అర్థం చేసుకునేది ఒకటే ఉన్నది, వేరే ఏం లేదు. అక్కడ భగవాన్ భగవాన్ అన్నాడు. భగవాన్ అంటే ఏంటి? నిరాకారమైన, నిశ్చలమైన, సర్వత్రా వ్యాపించైన, లిమిటేషన్స్ లేకుండా ఐశ్వర్యవంతమైనటువంటి ఒక జ్ఞానశక్తి. ఇప్పుడు ఇక్కడేమన్నారు? త్రిపుర అన్నారు. త్రిపుర అంటే 3 స్థితుల్లో ఆమె ఉంది. ఆ స్థితి ఏముంది అంటే ఏంటి? నిద్ర లేచిన తర్వాత, నిద్రతో పడుకున్నప్పుడు, కళలు ఆలోచన చేస్తున్నప్పుడు, ఆరు కళలు కంటున్నప్పుడు, అది దాటిన తర్వాత కూడా ఉన్నది నిరాకారమైన స్థితిను. ఆ స్థితే మనం నిద్ర లేచిన తర్వాత కూడా మనతోనే ఉంది. మనకు మరి ఈ విషయం మనం ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నాము? మన భావాలకి సిద్ధి లేదు అనేటువంటి విషయంగా చెప్పాడు. ఎందుకు భావానికి సిద్ధి లేదు? సంకల్పం చేస్తూనే వెంటనే వికల్పం చేసేస్తున్నాము. అవుతుందా కాదా అని అనుమానం పెట్టుకున్నావు కాబట్టి నువ్వు నెరవేరడం లేదు అని చెప్పటం జరిగింది. ఇప్పుడు మనం చదువుతున్నటువంటి ఈ త్రిపుర రహస్యంలో టోటల్గా 22 చాప్టర్స్ ఉంటాయి. అందులో 3 భాగాలు చేస్తే మొదటిదేమో ఆ నిరాకారమైనటువంటి శక్తి యొక్క శక్తి, ఆ యొక్క గొప్పతనం. రెండోది ఒకటేమో జ్ఞానం, మూడోది వచ్చేమో చర్య అన్నాడు. చర్యకు సంబంధించి, మహత్తుకు సంబంధించి ఎక్కువ మెటీరియల్ దొరకలేదట, కానీ ఎక్కువ చెప్తున్నదైతే జ్ఞానం గురించి చెప్తూ, ఇంకా భగవద్గీత లాగా కాకుండా కథల రూపంలో ఇంకా తేలికగా అర్థమయ్యేట్టు చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? ఎంతో ఇదేంటి? పరశురాముడికి ఆయన ఎవరు? ఆయన దత్తాత్రేయుడికి మధ్య జరిగినటువంటి సంవాదం. అసలు ఈ దత్తాత్రేయుడు ఎవరు? నిరాకారమైనటువంటి శక్తిలో నుంచి ఒక కాస్మిక్ మైండ్, ఒక బ్రహ్మ వస్తే తర్వాత అక్కడి నుంచి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు వాళ్ళు అంటే రావడం, ఉండడం, వెళ్ళడం అనేటువంటి ఒక ప్రకృతి వస్తే, ఆ ప్రకృతి 3 గుణాలు కలిగినటువంటి ఒకే ఒక వండర్ఫుల్ పర్సన్ ఎవరంటే దత్తాత్రేయుడు. ఆయన దగ్గర బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల శక్తి మొత్తం ఆయన దగ్గరే ఉన్నది. ఆయన ఒక గురువు అని చెప్తూ ఆయన వాళ్ళ శిష్యుడికి చెప్తున్నాడు. ఎవరు? ఆయన పరశురాముడు. ఎలాంటి వాడు పరశురాముడు? మొత్తం రాజ్యాన్ని అంతా జయించాడు, తర్వాత 23 మంది రాజుల్ని చంపేశాడు, తర్వాత తపస్సు చేసుకున్నాడు, బ్రహ్మచారి. ఎంతో యోగనిస్తున్నవాడికి కూడా శాంతి లేదు, విషయం అర్థం కాలేదన్నాడు. జస్ట్ కథల రూపంలో మన కోసం చెప్పిందేనబ్బా. మన అర్జునుడి విషాద యోగంలోగా. అర్జునుడికి ఎందుకు విషాదయోగం? విషాదం నాది నాది, నా వాళ్ళంతా పోతారు అనేటువంటి భావం. ఇక్కడ కూడా ఏంటి? ఈ నాది నాది పోవాలి అంటే నువ్వు ఏం చెయ్యాలి ఇక్కడ కూడా చెప్పాడు. ఇప్పుడు ఎప్పుడైతే ఆయనకు శాంతి రాలేదో సత్సంగని కలిశాడు. సత్సంగని కలిసిన తర్వాత శాంతి వచ్చింది. అప్పుడు ఆయన చెప్పాడు, నువ్వు పోయి దత్తాత్రేయుడు అనే గురువు గారు ఉన్నారు, అక్కడికి వెళ్తే నువ్వు విచారణ చేసుకో. ఏ విషయమేనానబ్బా? విచారణ అంటే ఏం లేదు, ఒక సమస్య మనకు వచ్చింది, కూర్చున్నాము, ఎందుకు వచ్చింది? ఈ సమస్య ఎవరిది? అత్తగారిదా, కోడలిదా, కూతురుదా, తల్లిదా? ఇవన్నీ సహజమే కదా. భౌతికంగా పిల్లలు చదువుతారు, వాళ్ళకి ఎప్పుడు అవకాశం వస్తే అప్పుడు చదువుతారు. కాకపోతే మనం వాళ్ళకి గైడెన్స్ ఇస్తూ వాళ్ళని కొంచెం మనం చెక్లో పెట్టుకోవాలి
జరిగిపోవాలి, అంతే తప్ప దానికి టెన్షన్ పడితే మనం చేయగలిగింది ఏముంది, ఇదంతా సహజమే కదా అనేటువంటి భావన రావాలి అంటే నీకు జ్ఞానం గురించి అవగాహన రావాలి. అది రావాలి అంటే నువ్వు కాంటెంప్లేషన్ చేసుకోమన్నాడు. కాంటెంప్లేషన్ అంటే జస్ట్ విచారణ. ఇప్పుడు ఈ విచారణలో ఏం చెప్తాడు, ఈ విచారణ నువ్వు విచారణ స్థితికి నువ్వు రావాలన్నా నువ్వు కొంచెం ముందు నువ్వు ఏమంటారు దాన్ని నువ్వు ప్రిపేర్ కావాలయ్యా. ఆల్రెడీ కర్మగా ప్రిపేర్ అయినావు, సంపాదించావు, మొత్తం అందరికి దానం చేసేసావు, తపస్సు చేసుకున్నావు, ఇంకా ఉపాసన చేసుకురాపో అని పంపిస్తాడు. ఉపాసన అంటే ఏంటి, నాకు మనసుకు రావాల్సినటువంటి సింగిల్ పాయింటెడ్నెస్ ఉపాసన పూజ అన్నారబ్బా, వేరే ఏమీ లేదు. మన ఉపనిషత్తుల సారమంతా, మన వేదాలు చెప్పిందంతా కర్మకాండ, జ్ఞానకాండ. కర్మ ఎందుకు, మన దగ్గర ఓ శరీరం ఉంది, ప్రాణం ఉంది, మనసు ఉంది, అందుకని ఈ శరీరాన్ని ప్రాణాన్ని వాడడం కర్మకాండ. వాడినందువల్ల ఏమొస్తుంది, దేంతో వాడుతున్నావు, నీ మనసుతోటి వాడుతున్నావు. ఈ మూడు ఒకటేనని గ్రహించి ఈ వాడుతున్నటువంటి మనసు బుద్ధి ప్రాణము మనసు శరీరం కూడా అంతా కూడా ఈ భగవతత్వంలో భాగమేను, భగవతత్వం జరుపుకుంటూ పోతుంది అనుకున్నప్పుడు నీ మనసుకి టెన్షన్ ఉండదబ్బా. ఇప్పుడు మన ఋషులు చెప్పింది కూడా అదే, నీ మనసుకు సమత్వం రావాలి, నీకు టెన్షన్ లేకుండా ఉండాలి. ఎప్పుడు నీకు టెన్షన్ లేకుండా ఉంటుంది, నాది 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 అన్నప్పుడు లాభం నష్టం అని పోతావు. ఇప్పుడు నీది లేదు, నాది లేదు, లాభాలు లేవు, నష్టాలు లేవు అన్నప్పుడు నీ ద్వారా పని వ్యక్తం అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే నీ ద్వారా పని వ్యక్తం అవుతుందో దానికి సంబంధించి లాభ నష్టాలు నువ్వు పట్టించుకోవు. దాన్ని ఏమన్నాడు, అప్పుడు నేను అది చెయ్యాలి, ఇది చెయ్యాలి, ఆ ధర్మం ఉంది, ఈ ధర్మం ఉంది అనేటువంటి భావంలో జారిపోతావు. ఎందుకు, కర్తృత్వ భావం పోతుంది కాబట్టి. రెండోది ఏంటి చెప్పాడు, ఉపాసన అన్నాడు. ఉపాసన అంటే ఏంటి, మనమందరం భగవతత్వంలో నుంచే వచ్చినప్పుడు మనతో ఉన్నది కూడా భగవతత్వమే అన్నప్పుడు ఉన్నదంతా ఒకటే కదా, నా దగ్గర ఉన్నది ఎదురుగా ఉన్నది సర్వత్రా అదే ఉన్నప్పుడు ఇంకా నాకు వేరే టెన్షన్ ఏముంది, భగవతత్వమే నన్ను కాపాడుతున్నది ఉంటుంది, నా చేత పని చేయించుకుంటుంది అన్నప్పుడు ఒక సింగిల్ పాయింటెడ్నెస్కి వస్తాం. అంటే ఏంటి, గందరగోళమైన ఆలోచనలు కోరికలు జారిపోతాయి. ఇక మూడో సమస్య ఏంది, మన దగ్గర సెన్స్ ఆర్గన్స్ ఎప్పుడు ఇది చూస్తూనే ఉంటాయి. బయట ఏమంటారు దాన్ని, పర్సెప్షన్ వరకు ప్రమాదం లేదు. కళ్ళు చూస్తాయి, చెవులు వింటాయి, నోరు మాట్లాడుతుంది, అవన్నీ పర్వాలేదు. కాకపోతే పర్సెప్షన్ వచ్చేస్తుంది, అంటే ఇది నాకు కావాలి, ఇది నాదేను, ఇది ఇంతే అని వచ్చినప్పుడు ఘర్షణ వస్తుంది. అలా రాకుండా ఉండాలి అంటే నీకేంటి, ఇదంతా భౌతికం అంతా జస్ట్ ఒక డ్రామా నడుస్తున్నది. నువ్వు ఎంతసేపు నీ మనసుని బ్యాలెన్స్ చేసుకోవాలి, సమత్వంగా ఉండాలి, టెన్షన్ లేకుండా ఉండాలి అంటే నీ ఇంద్రియాల ద్వారా నడుస్తున్నటువంటి మనసు స్పెసిఫిక్గా చెప్తుంది. ఆ స్పెసిఫికేషన్స్ వాల్యూ తగ్గాలి. ఇది ఉందా, అవసరమా, అవసరం లేదు, ఇది వినాలా, అక్కర్లేదా, దీనివల్ల నాకేం ఉపయోగం, నా ఎనర్జీ లెవెల్ లాస్ అవుతుందా, పెరుగుతుందా అనేటువంటి విషయంగా మనం అలర్ట్గా, అవేర్గా, విజిలెంట్గా మన మనసును ఉంచుకోవటమే సాధన. అంతకంటే లేదు. ఎప్పుడైతే మన మనసు విజిలెంట్గా, క్వైట్గా ఉన్నదో ఆటోమేటిక్గా సత్యం ఏంటి, అసత్యం ఏంటి కనుక్కుంటాం. అది జ్ఞానం. ఏంటి ఆ జ్ఞానం, ఉన్నదంతా ఒకటే భగవతత్వ జ్ఞానం, మనం అందరం అందులోనే ఉన్నాము. కాకపోతే ఇది ప్రకృతి, ఉంటుంది, వస్తుంది, వెళ్ళిపోతుంది, దీనికి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. కాకపోతే మన దగ్గర మనకి ఏది అందుబాటులో ఉంది, హాయిగా ఇంద్రియాల్లో మన దగ్గర నోరు ఉంది, రుచి ఉంది, సరదాగా తిను, ఏం తినాలి అనేది ఇదే కావాలని పెట్టుకున్నామంటే టెన్షన్ వస్తుంది. హాయిగా కళ్ళు ఉన్నాయి చూడు, ఏది చూస్తే నీకు ఉపయోగం ఉందా కాదా అనేటువంటి విషయాన్ని గ్రహించుకో. ఆ తర్వాత చెవులు ఉంది వినడానికి, తర్వాత మన దగ్గర హృదయం ఉంది, స్పర్శ. కాకపోతే వీటన్నిటిని నడిపిస్తున్నటువంటిది మనస్సు. ఈ మనసుని ఏం చేయాలి, ఒకే విషయానికి తీసుకురావాలి. ఏంటది, ఉన్నదంతా ఒకటే జ్ఞానం కాబట్టి నాకేం టెన్షన్ లేదు, ఏమి లేదు, ఈ శరీరం జరిగిపోతుంది అనేటువంటి భావం వచ్చినప్పుడు నువ్వు ఇబ్బంది పడకుండా ఉంటావనేటువంటి విషయమే ఈ త్రిపుర రహస్యంలో కూడా చెప్పి, అన్నిటికీ మూలం మనసు ఏం చేస్తుంది, ఎదురుగా ఉన్న పదార్థం కాదు, నీకు తినాలి అని ఆలోచన వచ్చింది, దాన్ని ఊహిస్తాము, బాగుంటుంది అనుకుంటాం, ఇట్లా చేసుంటారు, అట్లా చేసుంటారు అనుకుంటాము, దాన్ని మనం తీసుకుంటాం, తాధ్యాత్మం చెందుతాం. సపోజ్ అది బాగలేదు, ఇట్లా చేసి పెట్టారే అని తిడతాం. అంటే దీనికి కారణం ఏంటి, నీ మనసులో నువ్వు పొందినటువంటి భావం. అందుకని అటువంటి విషయాలు ఏమి ఆలోచించవాకు, జరిగిపోయినవన్నీ శరీరానికి వదిలిపారే, జరగబోయేదంతా భవిష్యత్తు మాయ, నీకేం తెలియదు, అది ప్రకృతి. ప్రస్తుతంలో పోల్చుకోవాకు. ఎవడి మనసు వాడిదే, ఎవడి ఆలోచనలు వాడివే, ఎవడి జ్ఞాపకాలు వాడివే, ఎవడి సంస్కారాలు వాడివే. నువ్వు నీ జ్ఞాపకాలను గ్రహించు. ఇది అనవసరమైన జ్ఞాపకం, ఇబ్బంది పెట్టేదా కాదా, ఎప్పుడో 5 ఏళ్లప్పుడో 10 ఏళ్లప్పుడో జరిగిన దాని గురించి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. అది జస్ట్ శరీరానికే. ఎందుకు శరీరానికే, మనమంతా ఉన్నది భగవతత్వంలోనే. ఆ భగవతత్వం అనేటువంటి దానికి ఎలాంటి మరకలు ఏం అంటావు. మరి అంటే ఇది ఎవరికి, నాది అనేటువంటి ఒక జీవభావానికి అంటుతుంది. నువ్వు ఆ జీవభావాన్ని తొలగించుకో. అప్పుడు నీకు భవిష్యత్తు భయము లేదు, జరిగిపోయిన వాటివి లేదు, ఎదురుగా ఉన్న వాటిని పోల్చుకోవు. ప్రస్తుతంలోనే అదే అంతా జరుగుతున్నదంతా
ఆ భగవతత్వంలో ఉన్నదనేటువంటి విషయంగా ఉండడం జరుగుతాం. దీనికే మన మహానుభావులు బోలెడు ఉదాహరణలు చెప్పారు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నది కూడా ఏంటి, 1 నుంచి 12 వరకు మొత్తం హేమచూడు, హేమలేఖ, మనస్సు, జీవన్ముక్తి అవన్నీ చెప్పటం జరిగింది. తర్వాత 12 నుంచి 13 నుంచి 15 వరకు మొత్తం ఇంకొక స్టోరీ చెప్పడం మొదలుపెట్టింది. దాంట్లో ఏంటి, మన భావాల మీద ఎక్కువ చెప్పటం జరిగింది. ఏంటి మన భావం విలువ, మన భావం ఎప్పుడు మంచిగా ఉంటుంది అనేటువంటి విషయంగా చెప్తూ ఇక్కడ మహాసేనుడు అనేటువంటి రాజుకి ఆ తర్వాత ఏంటి ఒక మునీశ్వరుడు యొక్క కొడుకు చెప్తూ ఉంటాడు, ఏమయ్యా నువ్వన్నీ ఉన్నాయి అనుకున్నావు కాబట్టి ఉన్నది, నీ లోపల ఉన్నది నువ్వు అనుకుంటున్నవి, ఏవైతే లోపల అనుకుంటున్నావో అది బయట చూస్తున్నావు, లోపల బయట ఇన్ని లేవు, ఉన్నదంతా ఒకటే జ్ఞానం, మనమందరం ఆ జ్ఞానంలోనే ఉన్నావు. కాకపోతే నీ భావానికి ఎందుకు శుద్ధి లేదు, నీకెందుకు కనపడుతుంది అని అడుగుతున్నావు. నీకెందుకు కనపడుతుంది అంటే నువ్వు సంకల్పం చేసి వెంటనే వికల్పం చేసి నాది కాదు కదా అని భగవతత్వ సంకల్పం మీద నేను నిలబడుతున్నావు కాబట్టి నీ సంకల్పాలు అవి నెరవేరడం లేదు అనే విషయం చెబుతూ ఇంకా కొన్ని ఉదాహరణలు చెప్పాడు కదా. ఏంటి నిన్న చెప్పిన దాంట్లో అపాదానం అన్నాడు, భాసకం అన్నాడు. అంటే అర్థం ఏంటి, ఏదో ఒక పదార్థం దానికి సపోర్టివ్గా ఉండాలి కదా. హిమాలయాలు సపోర్టివ్గా ఉన్నాయి కాబట్టి గంగ నీళ్ళు వచ్చాయి, అట్లాగే సూర్యుడు సపోర్టివ్ ఉన్నాడు కాబట్టి కిరణాలు అవన్నీ వచ్చాయి. కాకపోతే భగవతత్వానికి ఏ సపోర్టు అవసరం లేదు. ఇప్పుడు నువ్వున్నావు, నీ దగ్గర ఏం పదార్థం ఉందని నువ్వు ఆలోచనలు చేస్తున్నావు, ఐడియాస్ వస్తున్నాయి. అందుకని అవేవి ఆలోచనలు సపోర్టు లేకుండానే ఆ జ్ఞానం అయితే ఒరిజినల్గా జ్ఞానం ఉన్నది అని నిన్న మనం అంతవరకు చదువుకున్నాము. ఈరోజు ఒక 10 నిమిషాలు కంటిన్యూ చేద్దాం. నిన్న అంటే సేమే, కాకపోతే ఇంకోటి ఏంటి, ఇందులో నుంచి ఇది ఇలా మనకు జరగడానికి కారణం ఏంటి, మనం అసలు సృష్టి ఎందుకు కారణం అవడానికి మహానుభావులు వాళ్ళు చెప్పింది ఏంటంటే అజ్ఞానం అన్నారు. ఎట్లా చెప్పారు, దానికి ఎక్కడ చూసినా 7 స్టెప్స్ చెప్తారు. ఏమేంటి, అజ్ఞానం, ఆవరణ, విక్షేపం, తర్వాత పరోక్షానుభూతి, అపరోక్షానుభూతి, ఆ తర్వాత ఏంటి దుఃఖ నివృత్తి, నిరంకుశ తృప్తి అంటాడు యోగ వాసిష్టాలు. అంటే ఎక్కడన్నా చూడండి, అంటే ఏంటి అన్ని అంటే స్టెప్స్ అంటారు, పాయింట్స్ అంటారు, ముడులు అంటారు. అంటే ఏంటి అల్టిమేట్గా వాళ్ళు చెప్పదలుచుకున్నది మనం వేసుకున్న ముడి శరీరం నాది అనేటువంటి ముడి, దానికి అనుగుణంగానే మన దగ్గర ఆవరణలు అంటే ఏంటి, మన ఇంద్రియాలు పెట్టుకున్నటువంటి కోరికలు, ఇంద్రియాల ద్వారా పెట్టుకున్న కోరికలు. అందుకనే నవరాత్రి తర్వాత గణేశుడికి ఇవన్నీ చేసి మళ్ళీ మట్టిలో కలిపేసి వచ్చేది ఎందుకు, ఆ ఆవరణలు తొలగించుకోవటం. ఇదే ఎక్కడ ఏర్పడ్డ ఆవరణలు, మన మనసులో మన శరీరంలో నాదే అనేటువంటి వ్యవహారంగా వేసుకున్న కోరికలు, 2 కళ్ళు, ఒక ముక్కు, అంటే ఏంటి నవరంధ్రాలు ఉన్నాయి కదా, అవి నవ ఆవరణలు అనమాట. ఆ తర్వాత ఈ నవావరణలు నీ తిప్పుతున్నది ఎవరు, విక్షేపం అన్నాడు. విక్షేపం అంటే ఎవరు, మనసుకు వస్తున్నటువంటి కోరికలు, రజోగుణం. అంటే ఏంటి, ఫస్ట్ది ఏంటి, దీనికంతా కారణం ఏంటి, మన దగ్గర ఉన్నటువంటి అజ్ఞానం. ఈ అజ్ఞానం వల్ల ఆవరణ వల్ల విక్షేపం. తర్వాత ఏమైపోతుంది, ఇది ఎట్లా బయటపడాలా అని ఆలోచన చేసినప్పుడు ఏదన్నా మనం వినడానికో ఏదైనా గురువు దగ్గరికి పోవడానికో ప్రయత్నం చేస్తాం. దాన్ని ఏమన్నాడు, పరోక్షానుభూతి అన్నారు. పరోక్షానుభూతి అయిన తర్వాత అందరికీ పరోక్షానుభూతి వరకు అందరికీ అనుభవం ఉంటుంది, అంతే కదా. ప్రతి వాళ్ళు పూజ చేస్తారు, ఏదో ఎవరికి తగ్గట్టు వాళ్ళు దేవుణ్ణి నమ్ముతారు, కానీ అది అనుభవంలోకి తెచ్చుకోరు. ఆ అనుభవానికి తెచ్చుకోవటాన్ని అపరోక్షానుభూతి అన్నారు. అంటే మనం ఎంత చదివినా ఎంత చెప్పినా ఏమీ ఉపయోగం లేదు. అరగంట మనం ధ్యానం చేస్తేనో, అరగంట పుస్తకం చదువుకుంటేనో మిగిలిందంతా కూడా మనం చేయాలి. దాన్ని మననం అన్నారంటే మరణం అయిన తర్వాత ఆ ధ్యాసలో ఉంటాం. ధ్యాస అంటే ఏంటి, మనకి ఏదైనా సిచ్యువేషన్ వచ్చిందనుకోవచ్చా, ఇదంతా కాదు, ఇదంతా భౌతికం, దీనికి మనం టెన్షన్ పడక్కర్లేదు అనేటువంటి విషయంగా నీకు ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఆ అనుభవాన్ని మనం తెచ్చుకోవాలి అంటే, మనకి విషయం అర్థం కావాలి అంటే మనం ఆ స్థితిలో ఉండగలగాలి. అందుకని పరోక్షానుభూతి వరకు అందరూ గురువు దగ్గరికి వెళ్తారు, వింటారు, ధ్యానం చేస్తారు, కానీ దాన్ని వాళ్ళ లైఫ్లోకి వాళ్ళు అడాప్ట్ చేసుకోరు. కాకపోతే వీళ్ళు లైఫ్లోకి అడాప్ట్ చేసుకోవడంలో ఏమంటారు, భక్తికి వెళ్ళినప్పుడు నాకు దేవుడే కావాలని మరి ఎమోషనల్గా ఉంటారు, నాకు ఇదొద్దు అని ఇంకో రకంగా ఉంటారు. అవన్నీ ఋషులు చెప్పలే. నీ శరీరము, మనసు, ప్రాణం అన్నీ భగవతత్వంలో భాగమే. ఇక్కడ నువ్వు వేరు, భగవతత్వం వేరు కారు. నువ్వు ఉన్నది అందులోనే, కాకపోతే నీ శరీరం నిన్ను ఇబ్బంది పెడుతుంది. శరీరం కూడా అందులోనే భాగం అనేటువంటి విషయాన్ని నువ్వు గ్రహించావంటే ఈ శరీరం నిన్ను ఇబ్బంది పెట్టదు. అలా ఇబ్బంది అప్పుడు నీకు తెలుస్తుంది. అంటే ఏంటి, అపరోక్షానుభూతి. పరోక్షంగా వింటాము. ఆ విన్న దాని శాస్త్రాన్ని, గురువాక్యాన్ని మన అనుభవంలోకి తెచ్చుకోవడం మొదలు పెట్టాలి. అది అపరోక్షానుభూతి. ఏమొస్తుంది అపరోక్షానుభూతి అయిన తర్వాత? అప్పుడు
అప్పుడు దుఃఖ నివృత్తి జరుగుతుంది అంటాడు. అంతే కదా. అప్పుడు భగవద్గీతలోనే మొట్టమొదటి చాప్టర్లోనే అర్జునుడి విషాదానికి కారణం ఏంటి? నాది నాది అనేటువంటి భావం. ఇప్పుడు మనం ఏం చేశాము? అజ్ఞానం పోగొట్టుకున్నాము, ఆవరణలు గుర్తించాము, విక్షేపం అనేటువంటి విషయాన్ని గ్రహించాము, అపరోక్షానుభూతికి వెళ్ళి గురువు చెప్పింది శాస్త్రాన్ని విని అర్థం చేసుకుని ఆచరణకు మొదలుపెట్టాము. ఆ తర్వాత మనకు పోయేది ఏంటి? ఫస్ట్ సింప్టమ్ దుఃఖ నివృత్తి. ఇంకా దుఃఖం అనేదే లేదు. భౌతికంగా వచ్చేవన్నీ వస్తున్నాయి, ఉంటున్నాయి, వెళ్ళిపోతున్నాయి. వీటికి అంత విలువ ఇవ్వాల్సిన అవసరం లేదు. మన ద్వారా ఏం జరుగుతున్నా భగవతత్వం అనేటువంటి భావం మనకు వచ్చేస్తుంది. అల్టిమేట్ ఏంటంటే మన ఋషులు చెప్పింది ఎక్కడో స్వర్గం ఉంది, నరకం ఉంది, నేను అక్కడ కూర్చోబెడతావు, అప్సరలు వస్తారు అని ఏమీ చెప్పాల. అల్టిమేట్ ఏంటి? నిరంకుశ తృప్తి అన్నాడు. నిరంకుశ తృప్తి అంటే ఒక వస్తువుతో సంబంధం లేకుండా ఉండేటువంటి తృప్తి కలుగుతుంది. ఇప్పుడు నార్మల్గా మన తృప్తి ఏంటి? ఏదైనా తిన్నాము, తృప్తి వస్తుంది, బాగా చేశారు, బాగా తిన్నా ఉంటాం. లేదు ఏదైనా షాప్కి వెళ్ళి చీరో బోరో కొనుక్కున్నాం, నలుగురు చూపిస్తాం, భలే ఉంది అని తృప్తి పడతాం. అలాగే ఏదో డైమండ్సో బోర్డు 20-30 లక్షలు పెట్టి కొనుక్కున్నాం, బాగుంది అని చూపిస్తాము. అంటే ఏంటి? మన తృప్తి అంటే ఎంతసేపటికి ఏంటి? ఒక వస్తువు వస్తుంది, అది అందరికీ చూపిస్తాము, 4 రోజులు 3 రోజులు వాడుకుంటాము, తీసుకెళ్ళి లాకర్లో పడేస్తాం. అంతేగా మన తృప్తి. కాకపోతే ఇక్కడేంటి? నిరంకుశ తృప్తి అంటే నీకు ఒక వస్తువుతో కానీ ఒక మనిషితో కానీ సంబంధం లేని తృప్తి వస్తుంది. ఇప్పుడు నేను చెప్పినవన్నీ ఏంది ఆ తృప్తికి కారణం? మన శరీరం, మనసు, ప్రాణం, వాటికి సంబంధించిందే మన తృప్తి. ఇప్పుడు చెప్తున్న తృప్తి ఏంటి? వస్తువు లేదు, మనుషులు లేదు, సంబంధం లేదు. ఆ భగవతత్వంలో ఉన్నటువంటి జ్ఞానం ఎలా ఉంది? సర్వత్రా వ్యాపించినటువంటి వండర్ఫుల్ జ్ఞానం. అదే నేను అనేటువంటి విషయం గ్రహించిన తర్వాత నాకు చిన్న చిన్న పదార్థాలతోటో లేదా ఇంకోటితోటో వస్తుందా? ఏమీ రాదు. అంటే నేనే ఆ తృప్తి, నేనే ఆ భగవతత్వం అనేటువంటి విషయాన్ని మనం గ్రహించడం జరుగుతుంది. ఈవెన్ భగవద్గీతలో చెప్పింది కూడా అదే. నీ బుద్ధి వికాసం చెందించుకుంటే నీకు నువ్వే చెందించుకోవాలి, ఎవరు చెందించరు. చెందించుకుంటే నీకు సత్యం అసత్యం అర్థమైపోతుంది అన్నాడు. ఇప్పుడు మనం చెప్తున్నటువంటి ఈ సూపర్ ఇంటెలిజెన్స్ ఇవన్నీ కనిపెడుతున్నది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా వీళ్ళందరూ కూడా 100% ఋషులే. ఎందుకంటే వాళ్ళకి ఒక్క విషయం మీద ఫోకస్ తప్ప మిగిలిన విషయాలు ఏమీ లేవు కాబట్టి ఆ విషయంలో వాళ్ళు గ్రహించడం జరుగుతున్నారు. కాకపోతే ఇక్కడ సబ్జెక్టు కరెక్షన్ ఏంటంటే మనసును ఎలా ట్యూన్ చేయాలని ఇప్పటికీ ఎవరు కనిపెట్టాల. కాకపోతే ఎక్కడైతే ఎక్కువ పని లేదో, ఎక్కడైతే బ్రెయిన్ వాడటం జరగడం లేదో బ్రెయిన్ ఏమైపోతుంది? రస్ట్ అయిపోతుంది. అందుకనే మన ఋషులు ఏం చెప్పారు? నీకు తెలియని విషయం గురించి నువ్వు ప్రయత్నం చేస్తుంటే నిజమే కదా, ఎంత వండరు, ఎలా వీళ్ళకి ఇలాంటివన్నీ ఆలోచనలు వచ్చాయి, మనకెందుకు రావడం లేదే అనిపిస్తుంది. పంచభూతాలతో తయారైనటువంటి మన శరీరం, పంచభూతాలంటే నేల, నీళ్లు, అగ్ని, వాయువు, ఆకాశం, వాటిలో ఏ లక్షణాలు ఉన్నాయో మన దగ్గర కూడా అవే లక్షణాలు ఉన్నాయి. వాటికి అనుగుణంగానే మన దగ్గర జ్ఞానేంద్రియాలు ఉన్నాయి, కర్మేంద్రియాలు ఉన్నాయి. అందుకని సత్వతమో రజోగుణాలు అన్నాడు. సత్వానికి అనుగుణంగా జ్ఞానేంద్రియాలు, రజోకు అనుగుణంగా కర్మేంద్రియాలు, సత్వం వీటికి అనుగుణంగా మళ్ళీ మనస్సు. అంటే మనస్సుతో పాటు మనకు వస్తున్నటువంటి ఆలోచనతో మనం ఏమన్నా చేయగలిగినటువంటి సిచ్యుయేషను. ఎందుకు ఆలోచనతో మనం ఏమన్నా చేయగలుగుతాము? ఇది 100% వస్తుందనేటువంటి భావం పెట్టామంటే 100% అయిపోతుంది. ఇదంతా ఎవరు చెప్పారు? కొన్ని లక్షల సంవత్సరాల నాడే ఋషులు చెప్పారు. ఇక్కడ కూడా మన అనుభవం తయారు చేసినటువంటి హైపరో ఆయన ఎవరో ఉన్నారు, అతను అనుకుంటా, అతను కూడా అదే చెప్పాడు. నాకు భగవద్గీత రిసోర్స్ అన్నాడు. అంటే ఏంటి? వాళ్ళ బుద్ధిని దీంతో వాడుకోవటం జరిగింది. అంటే మనం కూడా చేయాల్సింది ఏంటి? ఏదో తిన్నామా, తెల్లారిందా, పడుకున్నామా అని కాకుండా మన బుద్ధి మనం ఎందుకు 100% 24/7 ఆనందంగా ఎందుకు లేదు అనేటువంటి విషయాన్ని మనం డిస్కవర్ చేయాలి. దానికి కారణం ఏంటి? మన మనసు సరిగా లేదు అనేటువంటి విషయం గ్రహిస్తుంది. ఎందుకు సరిగా లేదు? నాకు తృప్తి లేదు, నాకు దుఃఖం ఉంది. ఎందుకు తృప్తి దుఃఖం ఉంది? సరైనటువంటి అవగాహన నీకు లేదు. సరైన అవగాహన రావాలి అంటే విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఎందుకు నువ్వు విషయాన్ని అర్థం చేసుకోలేకపోతున్నావు? నీ మనసు మళ్ళీ పరిగెడుతోంది, విక్షేపం. ఎందుకు మనసు పరిగెడుతోంది? అదే అనేటువంటి రాంగ్ నోషన్స్ అని వేసుకొని పెట్టుకున్నావు. నా గురించి నాకు రాంగ్ నోషను, ప్రపంచం గురించి రాంగ్ నోషను, దేవుడి గురించి నా రాంగ్ నోషను, స్పిరిచువాలిటీ గురించి రాంగ్ నోషను. అంటే ఏంటి రాంగ్ నోషను? ఎక్కడో ఏదో ఉంది, ఎవరో ఏదో మనకి దండం పెట్టుకుంటే ఇస్తారు, అన్నీ పోగొడతారు అని అవన్నీ ఎక్కడ ఋషులు చెప్పాల. ఎందుకు చెప్పారు? అట్లన్నా కొద్దన్నా కొంచెమన్నా బుద్ధి వికాసం చెందించుకుంటారు అని సృష్టిలో ఉన్నటువంటి ప్రతి మనసున్న మనిషికి చెప్పారు. పో కాస్త పని చేసుకో, నీ మనసు ప్రశాంతం అవుతుంది. లేదు కొంచెం ఉపాసన చేసుకో, మనసు నిలబడుతుంది. కాస్త యోగా చేసుకో, శరీరాన్ని కాపాడుకో, నీ మనసు నిలబడుతుంది. అప్పుడు నీకు సత్యం అర్థమవుతుంది అని ఒక విధానాలు చెప్పాడు. అందరికీ అన్ని విధాలు సెట్ అవ్వవు. ఎవరం ఏ స్థితిలో ఉన్నామో గ్రహించి అది చేసుకుంటూ పోతూ
అల్టిమేట్గా ఏంటి, మనమందరం ఉన్నది అందులోననేటువంటి విషయాన్ని గ్రహించాలి. అందుకే ఆ మహానుభావులు సముద్రమని, మట్టని, బంగారం అని, ఒక తాడని ఇట్లాంటి ఉదాహరణలన్నీ చెప్పారు. సముద్రం ఉన్నది, అందులో మనం బిందువులం. కానీ ఈ బిందువు ఏమనుకుంటుంది, నా అంత గొప్ప బిందువు లేదు, నేనే అద్భుతం అనుకుంటుంది. ఈ బిందువు పోయి సముద్రంలోనే కదా ఉంది, అప్పుడు ఏమనుకుంటుంది, సముద్రమే నేను, బిందువు కాదు అనేటువంటి విషయం గ్రహించాలి. వస్తువులన్నీ బంగారంలోనే ఉన్నాయి. బంగారం అంటాం అనగానే కమ్మలు, గాజులు, బొమ్మలు అంటాం. అన్నీ కరిగిస్తే ఉండేది బంగారమే. మట్టిలో ఉండేది కొండలు, పెంకులు, ఆ తర్వాత ఇంకోటి స్పూన్లు, అరటలు ఉన్నాయి. మట్టి అంటాం. కానీ మనం చూస్తే మట్టి అనగా కుండ అంటాం. చివరికి కుండ ఉన్నది ఎందులో, మట్టిలో. ఇప్పుడు ఆ మహారుషులు చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఉన్నది జ్ఞానం. ఆ జ్ఞానానికే రకరకాల పేర్లు పెట్టారు. ఆ జ్ఞానానికి అనుగుణంగానే ఈ సృష్టి అంతా వ్యక్తమైంది. అదే జ్ఞానం మనతో కూడా ఉన్నది. కాకపోతే నువ్వు లిమిటెడ్ ఏరియాలో నుంచి బయటపడు. నువ్వు మనసు కాదు, శరీరం కాదు, ప్రాణం కాదు, బుద్ధి కాదు, ఏమి కాదు, సర్వత్రా వ్యాపించినటువంటి జ్ఞానంలో నువ్వు ఉన్నావు అనేటువంటి భావం కనుక నీకు వస్తే దుఃఖము లేదు, 100% తృప్తే. అంటే ఎవరు చెప్పినా పైనుంచి కిందకు వచ్చిన మనం అసెండింగ్, డిసెండింగ్ అన్నారు. అసెండింగ్ అంటే పైన, డిసెండింగ్ అంటే కిందకు వచ్చాం. ఇప్పుడు మళ్ళీ ఏంటి, విషయాన్ని అర్థం చేసుకున్న తర్వాత ఈ డిసెండింగ్ నుంచి మళ్ళీ అసెండింగ్కి వెళ్ళాలంటే ఏంటి, నేను శరీరం కాదు, ఇంద్రియాలు కాదు, మనసు కాదు, ప్రాణం కాదు, ఏమి కాదు, నేను ఒరిజినల్గా ఉన్నటువంటి తత్వాన్నే అనేటువంటి విషయం కనుక గ్రహించి అది మనసులో పెట్టుకుని మిగిలిన విషయాలు మన ద్వారా జరగాల్సింది. ఎక్కడికి వెళ్ళక్కర్లా, హిమాలయాలకు వెళ్ళక్కర్లా, ఏం అవసరం లేదు, మనతోనే ఉన్నదనేటువంటి విషయాన్ని మనం 24 గంటలు గమనించుకుంటూ ఉండాలి. ఎక్కడ రియాక్షన్ వచ్చిందో అక్కడ మన మనసు సీన్లోకి వచ్చేస్తుంది. అంటే 100% రియాక్షన్ లేకుండా మనసుని బ్యాలెన్స్గా చేసుకోవాలని మన ఋషులు చెప్పారు. వాళ్ళు చదువుదాం అనుకున్నాం కానీ కుదరలేదు. చూద్దాం, రేపు కంటిన్యూ చేస్తాం. వండర్ఫుల్ టెక్స్ట్ అబ్బా ఈ త్రిపుర రహస్యం కూడా. నాట్ ఓన్లీ త్రిపుర రహస్యం అనే దానికంటే కూడా మన ఋషుల యొక్క భావాలు, ఆ భావాలకు అనుగుణంగానే ఇప్పుడు ఇలా మేనిఫెస్ట్ అవుతుంది. కాకపోతే ఏం చేయాలంటే, మనసుని ఏమీ పని లేనప్పుడు కూడా ఏదో ఒక పని పెట్టుకోవడానికి ట్యూన్ చేసుకోవాలి. ఎందుకు, అది మనం ఉపయోగించకపోతే అది వెళ్ళిపోతుంది. ఫస్ట్లో యానిమల్ లాగానే ఉన్నటువంటి మనిషికి యానిమల్స్ని తినడానికి కావాల్సినటువంటి స్ట్రక్చర్ ఉంది. తర్వాత అన్నీ తగ్గిపోయి ఒక బ్రెయిన్ ఒకటే ఉంది. ఇప్పుడు మనం ఏంటి, ఎవరో ఉపయోగిస్తున్నారు కదా బ్రెయిన్, నేను ఎందుకు ఉపయోగించుకోవాలి అనుకోవద్దు. తెల్లవారి నిద్ర లేచినప్పటి నుంచి మనం చేయాల్సింది ఏంటంటే, మన బ్రెయిన్ ఉపయోగించి మన ప్రాణశక్తి ఉంది మన దగ్గర. ఈ ప్రాణశక్తిని మనం బ్యాలెన్స్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాలెన్స్ అవుతుంది. మనసుకు అనవసరమైన ఎమోషన్స్ కనుక లేకపోతే, మంచి ఎమోషన్స్ కనుక మనసుకి ఇస్తే ప్రాణం వండర్ఫుల్గా ఉంటుంది. అదే చెప్తారు. అలా చేస్తే ఎంత హ్యాపీగా ఉంటుందో ఎవరికి వాళ్ళు పరిశీలించుకోవాల్సిందే తప్ప ఒకళ్ళ అనుభవాలు ఒకళ్ళకి మనం ట్రాన్స్ఫర్ చేయలేము. ఎవరి అనుభవాలు వాళ్ళదే. కాకపోతే ఏంటంటే, ఆ అనుభవం ఆనందమైన అనుభవం కోసం ఎవరికి వాళ్ళు డిస్కవర్ చేసుకోవాల్సిందే. చూద్దాం, రేపు కంటిన్యూ చేద్దాం.